హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎన్కే వ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అందులోకి కరివేపాకులు, పచ్చిమిర్చిలు వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో అది గోల్డెన్ కలర్ వచ్చేలా కలుపుకోవాలి. మూత తీసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత అందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకొని ఆ చికెన్ల నుండి వాటర్ పైకి వచ్చేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అది చికెన్ని ఆ కారం పీల్చేలా కలుపుకోవాలి. పీల్చుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని అది కొంచెం మసిలిన తర్వాత అందులోకి ధనియాల పొడి, గరం మసాలా, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. చికెన్ కర్రీ రెడీ. లైక్, షేర్, కామెంట్ ఆన్ ఏఎన్కే వ్లాగ్స్.